ఇది హోమ్ మేడ్ ఆయిల్ మిషన్ అండి. దీంట్లో పల్లి నూనె పట్టగా వచ్చిన చెక్కని నేను చట్నీ కోసం ఉపయోగిస్తున్నాను. మిక్సీ జార్లో దీన్ని వేస్తున్నాను. ఇలా పౌడర్ చేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసి పచ్చిమిర్చి వేసాను. 2 నిమిషాల తర్వాత ధనియాలు, 2 రిక్కలు కరివేపాకు వేసి 4-5 రిక్కలు పుదీనా రిక్కలు వేసాను. ధనియాలు ఫ్రై అయ్యాక వెల్లుల్లి వేసాను. కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా టమాటా, గ్రైండ్ చేసి పెట్టిన పల్లి చెక్క పొడి వేసి ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతుంది. పల్లీలతో చేసిన దానికంటే ఈ చెక్కతో చేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా కమ్మగా స్మెల్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా పల్లీలు కూడా వేయించి ఇందులో మిక్స్ చేసి చట్నీ చేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు, సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. కొంచెం బెల్లం వేసాను. ఫ్రై చేసిన మిక్చర్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోసి గ్రైండ్ చేశాక చట్నీ కన్సిస్టెన్సీ చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ మిషన్ కొనుక్కుంటే దీంతో ఈ ఒక బెనిఫిట్ చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే బయట పట్టించిన ఆయిల్తో వచ్చిన పల్లి చెక్కను మనము ఉపయోగించరాదు. ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది. అంత ఇసుక అది ఇది కలుస్తుంది కాబట్టి అది పనికిరాదు. ఈ చట్నీలో పచ్చి కొబ్బరి వేసి చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీలో తాలింపు వేయడానికి ఆయిల్ వేడి చేశాను. మినపప్పు వేసాను. కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేశాను. కొద్దిగా ఇంగువ వేయాలి. పసుపు కొద్దిగా తాలింపుది జార్లో వేసానండి. చూడండి ఎంతో టేస్టీ పల్లి చెక్క చట్నీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.